హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అంగన్వాడీ పాలతో సూపర్ సాఫ్ట్ పనీర్ని తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పనీర్ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి 2 లీటర్స్ మిల్క్ని తీసుకుంటున్నాను. ఒక డబ్బా వచ్చేసి 1 లీటర్ మిల్క్ అనమాట. సో ఇవి 2 లీటర్స్ మిల్క్ని అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ మిల్క్ని మనమైతే స్టవ్ పైన పెట్టి సో కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా బాయిల్ రావాల్సిన అవసరం అయితే లేదు. సో మనం స్టవ్ పైన ఎప్పటి నుంచి పెడతామో అప్పటి నుంచి మనం దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. లేదంటే కింది నుంచి అంటుకుపోతుందన్నమాట. మాడిపోయి అంటుకుపోవడం అలాంటివి అయితే సో పన్నీర్ అనేది ఎక్కువ టేస్టీగా ఉండదు. అందుకనేసి సో మనం స్టవ్ పైన పాలు పెట్టినప్పటి నుంచి సో ఇలా ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే పాలు కింద అంటుకోకుండా ఉంటాయన్నమాట. సో అప్పుడు పన్నీర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇప్పుడు చూడండి, ఈ పాలు పర్ఫెక్ట్గా కొంచెం గోరువెచ్చగా అయిపోయాయి. సో ఇప్పుడు మనం దీంట్లో ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 లెమన్స్ జ్యూస్ని తీసుకున్నాను అనమాట. 2 లెమన్స్ నుంచి జ్యూస్ తీసి పక్కకు పెట్టుకున్నాను. ఆ జ్యూస్ని అయితే దీంట్లో యాడ్ చేసుకున్నాను. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి సో ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటేనే పైన లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది. సో పన్నీర్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. సో మనకి వాటర్ అనేది సపరేట్గా అయిపోతాయి. ఎలాంటి పాలు అనేవి కనిపించకుండా సో వైట్ కలర్ అనేది కనిపించదు అనమాట. పాలలో ఉన్న వైట్ కలర్ మొత్తం పోయి సో పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం లెమన్ జ్యూస్ కాకపోతే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేశానండి. సో చూడండి, ఇట్లా వాటర్ అనేది సపరేట్గా వచ్చేయాలి. దాంట్లో మనకి ఎక్కడ కూడా మిల్క్ అనేది కనిపించట్లేదు కదా, అంత క్లియర్గా రావాలి. ఇప్పుడు ఒక బౌల్కి ఒక కాటన్ క్లాత్ చుట్టేసుకొని సో ఇప్పుడు ఈ వాటర్ని దీంట్లో స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటాం కదా, వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోయి పైన పన్నీర్ మొత్తం ఉండిపోతుందన్నమాట. సో వాటర్ అనేది ఎలాగా లేకుండా దీన్ని మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. పైనుంచి కొంచెం కూల్ వాటర్ పోస్తే మనం ఈ విధంగా గట్టిగా చుట్టడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసి సో పన్నీర్ అనేది గట్టిగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇదే క్లాత్ని ఈ విధంగా స్క్వేర్ రూపంలో చుట్టుకోవాలి. చుట్టేసుకొని మనం ఒక బౌల్లో ఎక్కువగా వాటర్ తీసుకొని దానిపైన బరువు పెట్టుకుంటే సో దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోతుందన్నమాట. సో మనకి వీలైనంత వరకు ఆ బౌల్తో దీన్ని ప్రెస్ చేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అదే బరువుని ఒక 1 అవర్ అలాగే ఉంచేస్తే తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉండే పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. సో కనిపిస్తుంది కదా మీకు పన్నీర్. 2 లీటర్స్ మిల్క్కి నాకు ఒక 200-250 గ్రామ్స్ పన్నీర్ అయితే వచ్చిందండి. సో చాలా బాగుంది కదా. సో కట్ చేసి కూడా చూపిస్తానండి. చాలా సాఫ్ట్గా ఉంది. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని ఒక కవర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో లేదంటే ఇలా డైరెక్ట్గా పీసెస్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పన్నీర్ని మనం అంగన్వాడీ పాలతో తయారు చేసుకున్నాం కదా. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో చూడండి ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా ఉంది కదా. సో దీంతో కర్రీ కూడా చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. బయటి పన్నీర్ కంటే ఈ పన్నీర్ టేస్ట్